రిషి, సాక్షిలు ఇంకా తన గదిలోనే ఉంటారు. కొద్దిసేపటికి సాక్షి నార్మల్ అయిపోతుంది. నేనిప్పుడే వస్తాను వాష్‌రూమ్‌కి వెళ్ళి తర్వాత ఇద్దరం కలిసి వెళ్దామని చెప్పి సాక్షి సైలెంట్‌గా వాష్‌రూమ్‌కి వెళ్తుంది. తనతో పాటు రిషికి కనిపించకుండా తన మొబైల్ కూడా తెచ్చుకుంటుందనమాట. సో, అది తీసి వెంటనే తనతో పాటు వచ్చిన తన ఫ్రెండ్ సియాకి కాల్ చేసి, హలో, రెడీగా ఉండు అని చెప్పేసి ఫోన్ కట్ చేసేస్తుంది. ఈలోపు బయటన వసు, గౌతము, మను వాళ్ళతో ఉంటుందన్నమాట. రంజిత్ అక్కడికొచ్చి ఎక్స్‌క్యూజ్ మీ, నేను కొంచెం నీతో పర్సనల్‌గా మాట్లాడాలి అని చెప్పి వసుని కొంచెం పక్కకు తీసుకెళ్తాడు. కొంచెం మను డౌట్‌గా చూస్తాడు కానీ పట్టించుకోడు. రంజిత్ వసుతో మాట్లాడుతుండగా ఎక్కడి నుంచో ఈషా అక్కడికొచ్చేసి కావాలనే వసు డ్రెస్ మీద తన గ్లాస్‌లో ఉన్న జ్యూస్ మొత్తం ఒలిగిపోయేలాగా చేస్తుంది. ఏదో బై మిస్టేక్ జరిగినట్టు. తన కేర్‌లెస్‌నెస్ చూసి రంజిత్ చాలా కోపం వస్తుంది. గట్టిగా అరుస్తాడు. కళ్ళు నెత్తి మీద పెట్టుకొని నడుస్తున్నావా? మేము ఇక్కడ నిలబడి ఉన్నామని నీకు కనిపించట్లేదా? సారీ ఐయామ్ రియల్లీ సారీ అని చెప్తూ ఈషా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆర్ యూ ఓకే వాసు అని అడుగుతాడు కొంచెం కన్సర్న్‌గా. యాహ్! ఐ యామ్ ఫైన్. బట్ ఈ జ్యూస్ అంతా నా డ్రెస్ మీద ఒలిగిపోయింది అంటూ కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతూ చెప్తుంది వాసు. సరే, నువ్వు వెళ్ళి క్లీన్ చేసుకో. ఇది ఇలాగే వదిలేస్తే నీ డ్రెస్ అంతా స్టిక్కీగా అయిపోతుంది. రూమ్స్ అక్కడ ఉన్నాయి. నువ్వు రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి కీస్ అడుగు, వాళ్ళు ఇస్తారు. ఏదో ఒక రూమ్ వాడుకో అని రంజిత్ చెప్తాడు. సరే అని చెప్పి వసు రంజిత్ చెప్పిన సైడ్ వెళ్తుంది. రంజిత్ ఏమో వసు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఈలోపు సాక్షి అక్కడికి వచ్చి, రంజిత్, నేను వెళ్ళిపోతున్నాను అంటుంది యారోగెంట్‌గా. వెళ్ళిపోతున్నావా? బట్ వై? చూడు అందరూ ఎంజాయ్ చేస్తుంటే నువ్వేంటి వెళ్ళిపోతానంటున్నావు అని రంజిత్ అంటాడు. అయినా నేను ఇక్కడుండి చేసేదేముంది? నా పక్కన ఉండాల్సిన పర్సన్ నన్ను చూడడానికి కూడా ఇష్టపడట్లేదు. ఇంక నేను ఇక్కడే ఉండి నా టైంని ఎందుకు వేస్ట్ చేసుకోవాలి అని సాక్షి అంటుంది. సాక్షి, నువ్వెప్పుడు నీ గురించి ఎందుకు ఆలోచిస్తావు అమ్మాయి? కొంచెం నా గురించి కూడా అర్థం చేసుకుంటే బాగుంటుంది. నా సిచ్యుయేషన్ గురించి కూడా అర్థం చేసుకో. ప్రతి ఒక్కరూ నీ చుట్టూనే తిరుగుతూ ఉండాలంటే అది సాధ్యం కాదు. ప్రతి చిన్న విషయానికి కూడా క్రయింగ్ బేబీలాగా ఏడుస్తూనే ఉంటావు అంటూ కొంచెం తిడతాడనమాట ముందర జరిగింది గుర్తు తెచ్చుకుని. నాకు తెలుసు, నాకు నీలో ఏమీ నచ్చలేదు, అందుకే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు వెళ్ళి ఆ వసుతోనే మాట్లాడుకో. ఇప్పుడు నీ కళ్ళకు తను మాత్రమే కనిపిస్తుంది, మిగతా వాళ్ళెవరూ కనిపించరు అంటూ కొంచెం కంప్లైంట్ చేసినట్టు మాట్లాడుతుంది. గార్ల్, ఏం మాట్లాడుతున్నావు? అట్లీస్ట్ వసు నీలా ఇమ్మెచ్యూర్ కాదు. నువ్వు వెళ్ళాలనుకుంటే ఇక్కడ నుంచి వెళ్ళిపో, అంతేగాని ఇక్కడ ఎలాంటి సీన్ క్రియేట్ చేయకు అని రంజిత్ అంటాడు. వెళ్తాను, కానీ నా బ్యాగ్ నీ రూమ్లో ఉంది. ఉంటే వెళ్ళి తెచ్చుకో అంటాడు. కీ నీ దగ్గర పెట్టుకుంటే నేనెలా తెచ్చుకుంటాను? అట్లీస్ట్ కనీసం నా కోసం నా బ్యాగ్ కూడా తెచ్చివ్వలేవా అని అడుగుతుంది కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకుంటూ. సాక్షి బిహేవియర్ చూసి రంజిత్కి ఇంకా తల బద్దలాసిపోతుంది. తలని పట్టుకుని ఇంకా ఇలా కాదన్నట్టుగా తన రూమ్కి వెళ్తాడు, తన బ్యాగ్ తెచ్చిచ్చేద్దాం అన్నట్టు. కానీ తనకి తెలియని విషయం ఏంటంటే వసు కూడా తన రూమ్లోనే ఉంటుంది. వాష్రూమ్లో తన డ్రెస్ని క్లీన్ చేసుకుంటూ ఉంటుంది. ఈలోపు రూమ్లో ఏదో శబ్దమైనట్టు వినిపించి ఎవరు వచ్చారా అని వసు చూడ్డానికి డోర్ ఓపెన్ చేస్తుంది. ఇంకోవైపు రిషి ఏమో తన ఫ్రెండ్స్ని జాయిన్ అవుతాడు. గౌతమ్ ఏదో హాట్ టాపిక్ చెప్తూ ఉంటే వాళ్ళందరూ ఇంట్రెస్టింగ్గా వింటూ ఉంటారు. గౌతమ్ రిషిని చూసి, హే బ్రో, ఏమైపోయావు సడన్గా అంటూ తన చేతికి ఒక డ్రింక్ గ్లాస్ ఇస్తాడు. నేను ఇక్కడిక్కడే తిరుగుతున్నా. అవును, ఇంతకీ వసు ఎక్కడా అని ప్రేరణను అడుగుతాడు. నేను అదే చూస్తున్నాను రిషి. ఇంతకు ముందే రంజిత్ వచ్చి తనతో ఏదో మాట్లాడతానని పక్కకు తీసుకెళ్ళాడు. ఇప్పుడు చూస్తే అక్కడ రంజిత్ లేడు, వసు లేదు అంటూ ప్రేరణ చెప్తుంది. రిషి మొత్తం గెస్ట్స్ అందరి వైపు తన కళ్ళని తిప్పి చూస్తాడు వసు కోసం వెతుకుతూ. సో, ప్రేరణ చెప్పినట్టు రంజిత్, వసులు ఎక్కడా కనిపించరు రిషికి. ఈలోపు సాక్షి, ఈషాలు ఏదో సీరియస్గా డిస్కస్ చేసుకుంటున్నట్టు కనిపిస్తారు. సాక్షి ఎందుకో కొంచెం స్ట్రెస్సింగ్గా కనిపిస్తుంది. రిషి సాక్షి దగ్గరికి వెళ్ళి, సాక్షి, రంజిత్ ఎక్కడా అని అడుగుతాడు. రిషి ఆ క్వశ్చన్ అడగగానే సాక్షి ఏదో సంకోచిస్తున్నట్టు, చెప్పడానికి ఆలోచిస్తున్నట్టు పెడుతుంది ఎక్స్ప్రెషన్స్. సాక్షి చెప్పడానికి సంకోచించడంతో రిషికి డౌట్ వస్తుంది అనమాట. ఈసారి నిజంగా చాలా కోపంగా ఉంటాడు. సాక్షి, నిన్నే అడుగుతుంటా, రంజిత్ ఎక్కడా అని అరుస్తాడు గట్టిగాని. తన వాయిస్కి చుట్టూ ఉన్న వాళ్ళు కూడా తన వైపు చూస్తారు. తన ఫ్రెండ్స్కి కూడా డౌట్ వచ్చి కొంచెం సస్పిషియస్గా ఉంది, విషయం ఏంటా అన్నట్టు తెలుసుకుందామని వాళ్ళు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తారు. నువ్వు దీనికోసం నా మీద ఎందుకు అరుస్తున్నావు? అయినా ఇది చెప్పాలంటే నాకు చాలా సిగ్గుగా ఉంది. ఇప్పుడు రంజిత్ ఎక్కడున్నాడో చెప్తే ఆ తర్వాత నువ్వు కూడా నాలాగే సిగ్గుపడాల్సి వస్తుంది అని చిరాగ్గా చెప్తుంది. ఎందుకు
అని అంటాడు. సాక్షి ఏం మాట్లాడకుండా తన ఫేస్‌ని చిరాగ్గా పక్కకు పెట్టేసుకొని తల దించేసుకుంటుంది. "గార్లు ఇన్నే అడిగేది చెప్పు" అంటాడు. ఈలోపు సాక్షి ఫ్రెండ్ ఈషా ఇలా అంటుంది, "నాకు ఇక్కడ ఈ విషయం చెప్పాలంటే ధైర్యము సరిపోవట్లేదు. కానీ మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఇది మీ వైఫ్‌కి సంబంధించిన విషయం. నేను ఇప్పుడే రంజిత్ సార్ ఇంకా మీ వైఫ్ కలిసి ఆయన రూమ్‌లోకి వెళ్ళడం చూశాను. నేను సాక్షి కోసమని అటువైపుగా వెళ్తూ ఉంటే వాళ్ళిద్దరూ అనుకోకుండా నాకు కనిపించారు" అని చెప్తుంది. ఇప్పుడు గౌతమ్, "నాన్‌సెన్స్! ఏం మాట్లాడుతున్నావు? వసు రంజిత్‌తో వెళ్ళడం ఏంటి? అది కూడా తన రూమ్‌కి. నువ్వెవరిని చూసి ఎవరనుకున్నావో" అంటూ గౌతమ్ వసుకి సపోర్టివ్‌గా మాట్లాడతాడు. రిషి పళ్ళు కొరుకుతూ పిడికిలు బిగించి, "తన రూమ్ ఎక్కడా?" అని అడుగుతాడు. "కమ్ ఆన్ రిషి, నువ్వేంటి" అని గౌతమ్ అనేలోపే రిషి కోపంగా రంజిత్ రూమ్ వైపు వెళ్తాడు. మిగతా వాళ్ళు కూడా తన వెనకే వెళ్తారు, తన ఫ్రెండ్స్ కూడా. రిషి రంజిత్ రూమ్ ముందు నిలబడి డోర్ నాక్ చేయడానికి కొంచెం హెసిటేట్ చేస్తాడు. కానీ సాక్షి కూడా వచ్చి రిషి పక్కన నిల్చుని డోర్ నాక్ చేస్తుంది. లోపలేమో రంజిత్ వసు వాష్రూమ్లో నుంచి రావడం చూసి, "వసు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు?" అంటూ ఆశ్చర్యంగా వసుని అడుగుతాడు. వసు కూడా అంతే ఆశ్చర్యపోద్ది రంజిత్ నా రూమ్లో చూసి. "వసు వసు నువ్వు నా రూమ్లో ఏం చేస్తున్నావు?" అని మళ్ళీ ఇంకోసారి అడుగుతాడు సేమ్ క్వశ్చన్. "ఇది మీ రూమా? సారీ, నాకు ఇది మీ రూమ్ అని తెలీదు. నేను నా డ్రెస్ని క్లీన్ చేసుకోవడానికి రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి రూమ్కి అడిగితే వాళ్ళు నాకు ఇది ఇచ్చారు. నాకు ఇది నిజంగా మీ రూమ్ అని తెలీదు" అని వసు చెప్తుంది. "ఓ అవునా, మేబీ ఏదో మిస్టేక్ జరుగుంటుంది. డోంట్ వరీ, నేను సాక్షి బ్యాగ్ తీసుకోవడానికి వచ్చాను. ఏం పర్లేదులే, నేను వెళ్ళిపోతాను. నువ్వు నీ డ్రెస్ క్లీన్ చేసుకుని నెమ్మదిగా రా" అని చెప్పేసి రంజిత్ అక్కడ నుంచి వెనక్కి తిరిగే లోపే డోర్ నాక్ సౌండ్ వినిపిస్తుంది. ఎవరే ఉంటారు అన్నట్టు వసు వైపు డౌట్ఫుల్గా చూస్తాడు. ఆ తర్వాత ఏం ఆలోచించకుండా డోర్ ఓపెన్ చేస్తాడు. డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా రిషి, సాక్షి, రిషి ఫ్రెండ్స్ అందరూ కనిపించేసరికి రంజిత్ ఏదో చెప్పేలోపే రిషి రంజిత్ని పక్కన నెట్టేసి ఫాస్ట్గా లోపలికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వసుని సీరియస్గా పైనుంచి కిందకి చూస్తాడు. ఇక్కడికి వచ్చే ముందు వసుకి రిషి తన డెనిమ్ జాకెట్ ఇస్తాడు కదా, అది ఫ్లోర్ పైన పడిపోయి ఉంటుంది. దానివైపు వసు వైపు చూస్తాడు. రంజిత్కి సీన్ అర్థమైపోతుంది. "రిషి నేను చెప్పేది విను" అని రంజిత్ మొదలు పెట్టేలోపే సాక్షి అందుకుంటుంది. "ఈ భాగవతం కోసమేనా తమరు ఈ రూమ్కి మీ దగ్గరే పెట్టుకుంటా? ఇప్పుడు అర్థమైంది, మీ భాగవతం అంతా బయటపడింది" అంటూ సాక్షి అంటుంది. "సాక్షి ఏం మాట్లాడుతున్నావు? నిజం తెలుసుకోకుండా వేరే వాళ్ళ గురించి తప్పుడుగా ఎలా మాట్లాడతావు? రిషి నువ్వు సాక్షిని ఏం పట్టించుకోకు, నేను చెప్పేది విను. ఇక్కడ సిచ్యుయేషన్ వేరు. నువ్వు వచ్చిన పని వేరు, నేను వచ్చిన పని వేరు. తను ఈ రూమ్లో ఉందని నాకు తెలియదు, నేను వచ్చానని తనకి తెలియదు. అసలు వసుకి ఇది నా రూమ్ అనే తెలియదు. మా స్టాఫ్ చేసిన మిస్టేక్ వల్ల ఇదంతా జరిగింది" అని రంజిత్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాడు. రిషి రంజిత్ చెప్పేది ఏమీ పట్టించుకోడు. వసు వైపు అలా సీరియస్గా చూస్తూ ఉంటాడు. తన డ్రెస్ అలా ఉండడము, తన డ్రెస్ అంతా తడిచిపోయి కొంచెం ట్రాన్స్పరెంట్గా మొత్తం అంతా బయటకు కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. వసుని ఇంకా కంటి చూపుతో చంపేసేలాగా చూస్తాడు డెత్ క్లర్స్ ఇస్తూ. రంజిత్ వైపు కోపంగా వచ్చి తన కాలర్ పట్టుకుంటాడు. "రిషి సార్ తను చెప్పింది నిజమే, తనని వదలండి, అలాంటిది ఏం జరగలేదని" వసు చెప్పేలోపే వసుని దూరంగా నెట్టేసి వసు కింద పడిపోతుంది. అలాగే రిషి వైపు చూస్తుంది. రిషి కూడా వసు వైపు సీరియస్గా చూసి "సిగ్గులేని దానా" అని కోపంగా చెప్పేసి అక్కడ నుంచి సీరియస్గా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సాక్షి కూడా రంజిత్ వైపు, "నీకు కొంచెమైనా సిన్సియారిటీ ఉంటే మన రిలేషన్షిప్కి కాస్త రెస్పెక్ట్ ఇచ్చి ఉండాలి. ఈ విషయం గురించి మన పేరెంట్స్తో డిస్కస్ చేసిన తర్వాత అప్పుడు ఈ రింగ్ పెట్టుకోవాలా వద్దా అని ఆలోచిస్తాను. అప్పటి వరకు ఈ రింగ్ నీ దగ్గర పెట్టుకో" అని చెప్పేసి సాక్షి తన ఎంగేజ్మెంట్ రింగ్ తీసి రంజిత్ మొహం మీద కొట్టి వెళ్ళిపోతుంది. వాళ్ళంతా ఇంటికి వెళ్ళేసరికి 9 అయిపోతుంది. రిషి తన అపార్ట్మెంట్లో ఉంటాడు తన ఫ్రెండ్స్తో కలిసి. ఇప్పుడు గౌతమ్ ఇలా అంటాడు, "దిస్ ఈజ్ నాట్ రైట్ రిషి. అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకో. ఫస్ట్ వసుతో మాట్లాడు. అసలు అక్కడ ఏం జరిగిందో వసుతో మాట్లాడి తెలుసుకో" అంటూ గౌతమ్ తన బెస్ట్ తను ట్రై చేస్తాడనమాట రిషికి అర్థమయ్యేలాగా చెప్పడానికి. కానీ రిషి మొండి ఘట్టము, ఎంత స్టబార్న్ మొండి పట్టుదల గలవాడంటే రిషి, దాని గురించి ఇంకా అసలు ఎవరు ఏం చేయలేరు. రిషి రంజిత్ రూమ్లో నుంచి వెంటనే బయటకు వచ్చేస్తాడు ఆ పార్టీలో నుంచి. వెనకే తన ఫ్రెండ్స్ వస్తారు. గౌతమ్ కార్లో వసు కూడా వస్తుంది. కానీ రిషి తన అపార్ట్మెంట్లోకి వసుని రానివ్వడు. తను అక్కడే బయట నిలబెట్టేస్తాడు. వసు అలాగే హోప్ఫుల్గా వెయిట్ చేస్తుంది తనని లోపలికి రానిస్తాడు అన్నట్టుగా 1 అవర్ నుంచి రిషి అపార్ట్మెంట్ బయటన. "రిషి, వసు గంట నుండి అలాగే నీ అపార్ట్మెంట్ బయట నిలబడి ఉంది. తనని లోపలికి రానివ్వి, లేదంటే చెప్పు, నేను తనని నా అపార్ట్మెంట్కి తీసుకెళ్తాను" అని ప్రేరణ అంటుంది. "ప్రేరణ, నువ్వు కానీ తనని లోపలికి తీసుకెళ్ళావంటే
మన ఫ్రెండ్షిప్ శాశ్వతంగా ముగిసిపోతుంది. బిలీవ్ మీ, కంప్లీట్‌గా మనమిద్దరం స్ట్రేంజర్స్ అయిపోతాం చెప్తున్నాను అంటూ గట్టిగా అరుస్తాడు వార్నింగ్ ఇస్తూ. రిషి, దిస్ ఈజ్ టూ మచ్, యూ లవ్ హెర్, మీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఏదో ఒక విషయంలో ఒక మిస్అండర్స్టాండింగ్ వస్తే నువ్వు ఇలాగేనా బిహేవ్ చేసేది అంటూ గౌతమ్ కూడా రిషి పైన అరవడం స్టార్ట్ చేస్తాడు. ప్రేమ లేదు, తొక్క లేదు, మా ఇద్దరి మధ్యన అసలు ఎలాంటి ప్రేమ లేదు, ఇదంతా ఒక నాటకం. ఈ మ్యారేజ్ మా ఇద్దరి మధ్యన ఒక కాంట్రాక్ట్ మాత్రమే, అంతేగాని ఎలాంటి స్టూపిడ్ లవ్ లేదు. అసలు నువ్వే కనుక ఈ విషయంలో ఇంటరప్ట్ అవ్వకుండా ఉండుంటే ఈ పాటికి నా ప్లాన్ సక్సెస్ఫుల్ అయ్యి ఉండేది. నువ్వే మొత్తం స్పాయిల్ చేసావు, స్పాయిల్డ్ ఎవ్రీథింగ్ గౌతమ్ అంటూ మొత్తం రిషి అంతా చెప్తాడు గౌతమ్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిషి ఈ విషయం చెప్పకూడదు అనుకుంటాడు, కానీ వన్స్ ప్రేమ మ్యారేజ్ అని వచ్చేసరికి, తన నోటి వెంట వచ్చేసరికి ఇంకా ఆగలేక మొత్తం చెప్పేస్తాడనమాట. అది విన్నాక గౌతమ్ ఇంకా అలా షాకింగ్గా నిలబడిపోయి ఉంటాడు. అస్సలు నమ్మలేకపోతాడు. రిషియేనా ఇలాంటి గేమ్స్ ఆడుతుంటా అనుకుంటాడు. యూ మీన్ వసుకి నీకు మధ్యన నిజంగా ఏం లేదా? సాక్షికి రంజిత్కి మ్యారేజ్ అని తెలిసి అది నీ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపించుదని నిరూపించుకోవడానిక నువ్వు ఈ పెళ్లి చేసుకుంది? అన్బిలీవబుల్ రిషి, అసలు అలా ఎలా చేస్తావు? ఇంకా వసు విషయానికి వస్తే తను జస్ట్ జాబ్ కోసం తన ఈ డ్రామాకు ఒప్పుకుందంటే నేను అసలు నమ్మలేకపోతున్నాను. గౌతమ్ రిషి చెప్పిందని కాకుండా ఇంకా దాన్ని ఎక్స్ప్లెనేషన్ గురించి అడగడం గౌతమ్కి అర్థం కావట్లేదు తను ఎందుకు అలా అడుగుతున్నాడో. గౌతమ్ అలా తన గురించి వసు గురించి క్వశ్చన్ చేస్తూ ఉంటే రిషి కూడా గౌతమ్ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఈలోపు మను, వాట్ ఎవర్, నువ్వు ఒక్క సైడ్ మాత్రమే తెలుసుకున్నావు రిషి, రెండో సైడ్ కూడా తెలుసుకోవాలి కదా, మనం లాయర్స్, ఇలా అయితే ఎలాగా, మనం 2 సైడ్స్ వినాలి అని మను అంటాడు. ఏం వినాలి, నిన్న కళ్ళతో చూసాను సరిపోదా అని రిషి అరుస్తాడు. లేదు రిషి, నువ్వు నీ కళ్ళతో ఏమీ చూడలేదు, నువ్వు ఊహించుకుంటున్నావు అంతే. ఆ రూమ్లో నువ్వు వసుని రంజిత్ని మాత్రమే చూసావు. అక్కడ ఏం జరిగింది, ఏం జరగబోతుంది అది నువ్వు తెలుసుకున్నావా? కేవలం వసు డ్రెస్ సరిగ్గా లేకపోవడంతో నువ్వు ఇదంతా ఊహించుకోవడం కరెక్టేనా అని మను అడుగుతాడు. రిషి ఏం మాట్లాడు. సరే, ఇప్పుడు నేను ఇంకొక క్వశ్చన్ అడుగుతాను, దానికి సమాధానం చెప్పు. మేమంతా మాట్లాడుకుంటున్నప్పుడు నువ్వు సడన్గా అక్కడ నుంచి మాయమైపోయావు, కానీ నువ్వు అక్కడ సాక్షి వెంట పరిగెట్టుకుని తన రూమ్కి వెళ్ళడం నేను చూశాను. నువ్వు చాలా టైం తర్వాత తన రూమ్లో నుంచి బయటకు వచ్చావు. ఆ టైంలో ఆ రూమ్లో మీరిద్దరూ తప్పు చేసావని నేను చెప్తే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా అని మను అడుగుతాడు. నో, నేను యాక్సెప్ట్ చేయను, ఎందుకంటే ఆ రూమ్లో సాక్షి నేను ఒక ఇంపార్టెంట్ విషయం గురించి డిస్కస్ చేసుకున్నాం అని రిషి చెప్తాడు. లేదు, మీరిద్దరూ తప్పు చేశారని నేను వాదిస్తాను. దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి నీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? లేవు కదా, అప్పుడు నువ్వు కూడా వసు సిచ్యుయేషన్లోనే ఉంటావు. ఇప్పుడు చెప్పు, నువ్వెందుకు దీనికోసం ఇంత ఓవర్ రియాక్ట్ అవుతున్నావు? అలా మను క్వశ్చన్ చేయగానే రిషి తిరిగి ఆలోచిస్తాడు. యాక్చువల్గా తన ప్రాబ్లం ఏంటంటే వసు రంజిత్తోనే కాదు, వేరే ఏ మగాడితో మాట్లాడడం కూడా రిషికి నచ్చదు. కాకపోతే తను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు. తన బ్రెయిన్లో తనకి తాను వసుకి అట్రాక్ట్ అవ్వకూడదు అని చెప్పుకుంటున్నా కూడా ఎప్పుడు ఇంత పొసెసివ్గా మారిపోయాడో తనకే అర్థం కావట్లేదు. ముందు రోజు కూడా సాక్షి రిషితో ఇలా అంటుంది, వసు ఎవరు అబ్బాయితో క్లోజ్గా ఉందని చెప్పి. అది తెలిసినప్పుడు కూడా రిషి ఇలాగే రియాక్ట్ అయ్యాడు. వసు వేరే అబ్బాయితో ఇంటరాక్ట్ అయితేనే ఇష్టపడట్లేదు, అలాంటిది రంజిత్తో ఇంటరాక్ట్ అయ్యిందంటే ఇంకా తన యాక్షన్స్ ఇలాగే ఉంటాయి, కంట్రోల్ చేసుకోలేకపోయాడు. సో తన ఫ్రెండ్స్ అంతా కూడా రిషికి చెప్పాల్సింది అడగాల్సింది అడిగేసి సైలెంట్గా ఎవరి అపార్ట్మెంట్స్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. వసు వైపు సాడ్గా చూసి రిషి అలాగే మౌనంగా ఉండిపోతాడు, ఎవరికి ఏం సమాధానం చెప్పకుండా. ఇంకా రిషి దగ్గర గౌతమ్ మాత్రమే ఉంటాడు. గౌతమ్ కూడా రిషి వైపు చూసి ఫైనల్గా ఒక్కటి అడుగుతాను రిషి, నిన్ను వసు నీకేం కాదు, తను నథింగ్ అంటున్నావు అంతేగా, రైట్ అని గౌతమ్ అడుగుతాడు. రిషి కొద్దిసేపు గౌతమ్ వైపు చూసి తన ఫేస్ని సీలింగ్ వైపు పెట్టుకుని ఎస్ అంటూ తలూపుతాడు. సరే, 2 వీక్స్ తర్వాత తనని జాబ్లోంచి తీసేయాలన్నది నీ ప్లాన్ అని చెప్పావు, ఆ తర్వాత డివోర్స్ తీసుకుంటావా అని అడుగుతాడు. దానికి కూడా ఎస్ అన్నట్టు తలూపుతాడు. అప్పుడు గౌతమ్ గట్టిగా నెట్టొచ్చి దట్స్ ఇట్, నాకు అర్థమైంది ఏం చేయాలో, ఓకే బాయ్ అని చెప్పేసి రిషి అపార్ట్మెంట్లో నుంచి బయటకు వస్తాడు. డోర్ దగ్గర వసు కొంచెం హోప్ఫుల్ ఐస్తో రిషి ఎప్పుడైనా తనని లోపలికి రానిస్తాడు అన్నట్టు చూస్తుంది. వసుని అలా చూసేసరికి గౌతమ్కి జాలేస్తుంది. నువ్వు ఇంకా ఇక్కడే ఎందుకు నిలబడి ఉన్నావు? ఆ ఇడియట్ నిన్ను లోపలికి రానిస్తాడని కలలు కనుకు. ఇప్పుడు ద గ్రేట్ లాయర్ రిషి మాన్స్టర్ మూడ్లో ఉన్నాడు, నిన్ను ఇప్పుడే లోపలికి రానివ్వడు, నువ్వు వెళ్ళి వేరే ప్లేస్ ఏదైనా చూసుకో అని కొంచెం రూడ్ గానీ అట్ ద సేమ్ టైం కొంచెం కేరింగ్ గానీ చెప్తాడు. వసు ఏం మాట్లాడదు, అలాగే డోర్ వైపు చూస్తూ ఉంటుంది. గౌతమ్ తల అడ్డంగా ఒప్పుకుని రైట్ అంతే, ఇక్కడే ఇలా నిలబడి ఉంటావా, రా అని అంటాడు.
నేను ఉండడానికి వేరే ప్లేస్ లేదు అని వాసు గొనుక్కుంటుంది. అందుకే నిన్ను నాతో రమ్మంటున్నాను. ఈ నైట్‌కి నేను నీకు గార్డియన్‌గా ఉంటానని చెప్పి వాసు హ్యాండ్ పట్టుకొని తీసుకెళ్ళిపోతాడు. ఈలోపు రిషి సడన్‌గా డోర్ ఓపెన్ చేసి బయటకొస్తాడు. వాళ్ళిద్దరి హ్యాండ్స్ చూసి రిషి కొంచెం సీరియస్‌గా ముందుకు వెళ్ళి వాసు హ్యాండ్ పట్టుకుని తన దగ్గరకు లాక్కుంటాడు లిటిల్ ఫోర్స్ తోటి. ఆ ఫోర్స్‌కి గౌతమ్ హ్యాండ్ నుంచి వాసు హ్యాండ్ విడిపోతుంది. రిషి కంటి చూపు మాత్రం గౌతమ్ వైపే ఉంటుంది. చాలా సీరియస్‌గా చూస్తాడు. కానీ వసుతో మాట్లాడతాడు గౌతమ్ వైపు చూస్తూ. నువ్వు లోపలికెళ్ళు, మనం మాట్లాడాలి అని చెప్పేసి వసుని లోపలికి నెట్టేసి డోర్ క్లోజ్ చేసేస్తాడు. లేట్ అయింది, గుడ్ నైట్ అని గౌతమ్‌తో చెప్తాడు. గౌతమ్ కూడా రిషి ఎలా అయితే సీరియస్‌గా చూస్తున్నాడో అంతే కోపంగా రిషి వైపు చూస్తాడు. వాళ్ళ చూపులకి అర్థాలు వాళ్ళిద్దరికి మాత్రమే తెలుసు. రిషి తిరిగి లోపలికి వచ్చేసరికి వసు రిషితో మాట్లాడదామని రిషి దగ్గరకు వస్తుంది. కానీ రిషి తన వైపు కూడా చూడకుండా డైరెక్ట్‌గా తన రూమ్‌కి వెళ్ళి పెద్ద సౌండ్ చేస్తూ తలుపు గట్టిగా వేసేసుకుంటాడు. ఇప్పుడు అలా నా పైన చాలా కోపంగా ఉన్నట్టున్నారు అని తనలో తానే అనుకుని బొంగుమూతి పెట్టుకొని తన రూమ్‌కి వెళ్ళిపోతుంది తను కూడా మెట్లెక్కి. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.